ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయ ప్రధాన అర్చకులు గౌరవ సలహాదారులు శేషం శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ కలియుగ వైకుంఠ వాసులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ధనుర్మాసం సందర్భంగా 4 రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు, పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా మంగళవారం అనగా 30/12/2025 రోజున ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయం ముస్తాబవుతోందని, ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు స్వామివారిని దర్శించుకునే ఉత్తర ద్వారం నిర్మాణం జరుగుతుందన్నారు. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున భక్తుల స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన గజ్వేల్ పట్టణంలో కొలువుదీరినటువంటి శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తేదీ 30/12/2025 మంగళవారం రోజున ముక్కోడి ఏకాదశి పర్వదినంను పురస్కరించుకొని ఆలయ కమిటీ వారు భక్తుల దర్శనార్థమై విశేషంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ముక్కోడి ఏకాదశి ద్వారం మన ఆలయంలో లేకున్నప్పటికీ కూడా చాలా విశేషంగా దర్శనాలు ఏర్పాటు చేసినాము. అందులో భాగంగా ఈ సంవత్సరము ముక్కోటి ద్వారాన్ని నిర్మాణం చేస్తున్నాము. త్వరగా పనులు కూడా సిద్ధం చేయడానికి కమిటీ వాళ్ళు సందిగ్ధులు అయినారు. 30వ తారీఖు నాడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆ ద్వారం కూడా వస్తున్నాము. వచ్చినటువంటి భక్తులకు ఏమి ఆటంకాలు కలగకుండా ఆలయ కమిటీ వారు చాలా విషయంగా నిర్వహిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే, స్వామివారు ఉత్తర ద్వారం నుండి పాలకంలో పవలించినటువంటి స్వామి ఆ రోజు నాడు ముక్కోటి దేవుడు 33 కోట్ల దేవతలకు దర్శనార్థమై వైకుంఠ ముక్కోటి ద్వారం నుండి స్వామివారు అందరికి దర్శనమిస్తారట. ఆ రోజులన్నీ కూడా నరక ద్వారాలన్నీ కూడా మూసి ఉంచి ఉత్తర ద్వారం గుండానే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. ఆ రోజు దర్శనాన్ని చేసుకున్నటువంటి వారికి ఇక పునర్జన్మ ఉండదని మన శాస్త్రంలో చెప్తున్నాయి. కావున బంధువులందరూ కూడా ముక్కోడి ఏకాదశి పర్వదినము రోజున ఉదయము 5:15 ఆ 33 కోట్ల దేవతలు దర్శించుకుంటానికి వస్తున్నటువంటి సమయాన్ని కూడా మనం కేటాయించి భక్తులకు దర్శనార్థమై ఆ సమయాన్ని కేటాయించి స్వామివారి దర్శనాన్ని చేసుకున్న పిదప దేదీప్తమానంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి విశేషమైనటువంటి అలంకార దర్శనం ఉంటుంది. తదుపరి వచ్చినటువంటి అర్చన కూడా సువర్ణ పుష్ప అర్చన కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తున్నాము. వచ్చిన భక్తులు కూడా విశేషంగా పొద్దున అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రసాద వితరణ కూడా లడ్డూ ప్రసాదం కూడా వారికి కమిటీ వారు అందజేస్తూ చాలా విశేషంగా కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే విధంగా కమిటీ తయారు చేస్తున్నారు. జై శ్రీమన్.